హాయ్ అండి, ఇదిగో నేను కలందరాయిలు తెప్పించాను చూడండి. ఇదిగోండి నేను ఇవైతే డ్రెస్సింగ్ చేయించేస్తున్నాను. ఐస్ లేదండి, అందుకని నేను డ్రెస్సింగ్ చేపిస్తున్నాను అనమాట. ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాము పప్పు. ఐస్ లేనప్పుడే తెలుస్తుందండి ఐస్ విలువ. నేనైతే ఇదిగోండి ఒక్కొక్క రొయ్య ఏరుతూ ఉన్నాను అనమాట. చేపల్లోకి కూడా ఐస్ లేదు, అందుకని నేను ఒక్కొక్క రొయ్యని ఇట్లా ఏరుతూ ఉన్నాను ఐస్ కోసం. ఐస్ ఉన్నప్పుడైతే అసలు లెక్కే చేయము, ఎట్లా పడితే అట్లా వాడేస్తాము, కింద పడిపోద్ది, ఎట్లా పడితే అట్లా వాడతాము. ఐస్ లేదు కాబట్టి అంత జాగ్రత్తగా తీస్తూ ఉన్నాను. ఇదిగోండి ఈ విధంగా డ్రెస్సింగ్ చేపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇలా డ్రెస్సింగ్ చేసేస్తున్నారు. ఇదిగోండి పప్పు, ఇలా పప్పు తీసి ప్యాక్ చేస్తాము. ఇదిగోండి ఐస్ కూడా ఇలాగే ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఐస్ కూడా నేనే తయారు చేసుకుంటాను. ఇదిగోండి ఈ విధంగా ప్యాకింగ్ చేస్తామన్నమాట. ఇదిగోండి ప్యాకింగ్స్, ఇవి ఫ్రీజర్లో పెట్టాం కదండి. ఇదిగోండి డీప్లో ఇదిగోండి గడ్డ అయిపోయాయి. ఇప్పుడు అవి కూడా